నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి. ఐఎమ్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇన్ యశోద హాస్పిటల్. I was working with Yashoda for longer time. ఈ పేషెంట్ మిస్టర్ భద్రయ్య ఇతన్ని 2010లో కార్సినోమా లోవర్ ఆలియోలస్ అని డయాగ్నోస్ చేసి సస్పెక్ట్ చేసి మా దగ్గర పంపించారు. ఇతను యాక్చువల్గా కాకినాడ దగ్గర ఉంటారు, వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉంటారు కాబట్టి ఆయన ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ డయాగ్నోస్ కాలేదు యాక్చువల్గా. మన దగ్గర వచ్చిన తర్వాత బయాప్సీ చేసి వి కన్ఫర్మ్డ్ ఇట్ వాజ్ ఇన్వాల్వింగ్ ద ఫ్లోర్ ఆఫ్ ది మౌత్. సో అప్పుడు మేము రాడికల్ రేడియేషన్ ఒక 33 ఫ్రాక్షన్స్ ప్లాన్ చేసి ట్రీట్మెంట్ చేశాము. నవంబర్లో 2010లో మనం ట్రీట్మెంట్ ఇచ్చాము, రాడికల్ రేడియేషన్. సో ఈజ్ ఫైన్ టిల్ టుడే, ఈజ్ ఆన్ రెగ్యులర్ ఫాలో. ప్రతిసారి కాల్ చేసి నేను ఉన్నది కన్ఫర్మ్ చేసుకొని వచ్చేస్తాడు. వీ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇన్ యశోద హాస్పిటల్. సో వీఆర్ ఏబుల్ టు అచీవ్ వెరీ గుడ్ రిజల్ట్స్ in the cancer management and treatment, especially in the radiation field. So this is the evidence that he is surviving for almost 10-12 years with no evidence of disease. Most of the rural people వాళ్ళు uneducated ఉంటారు, కొంచెం హెల్త్ అవేర్నెస్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏం జరుగుతుందో శరీరంలో చిన్న విషయంగా తీసేస్తారు. అందుకని క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా అక్కడి లోకల్ డాక్టర్స్ ఏదైనా సస్పెక్ట్ చేసినా కూడా వాళ్ళు మమ్మల్ని వచ్చి సంప్రదించినట్టయితే మేము అది క్యాన్సర్ అవునో కాదో నిర్ధారణ చేసి ఆ పరీక్షలు చేసి కన్ఫర్మ్ చేస్తాం, లేదని చెప్పేస్తాం. సో ఇలా చెప్పడం వల్ల మనం ఎర్లీ క్యాన్సర్ని డిటెక్ట్ చేసి మనము క్యూర్ రేట్స్ అనేది మనం నయమయ్యే అవకాశాలు అనేది చాలా పెంచుకోవడం జరుగుతుంది. అదే అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంటుంది, పేషెంట్కి ఖర్చు కూడా ఎక్కువవుతుంది, ఇబ్బందులు కూడా ఎక్కువవుతాయి. అందుకని ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ కేర్.